హలో గైస్, వెల్కమ్ టు ఇంక్లైన్ టు ఇంటర్వ్యూస్. సో ఈరోజు మనం మ్యాట్రిసెస్ లో చూడబోయే ప్రాబ్లం ఏంటంటే, గివెన్ n cross n మ్యాట్రిక్స్, రొటేట్ మ్యాట్రిక్స్ బై 90 degrees. సో ఇక్కడ మనకు n cross n మ్యాట్రిక్స్ ఇస్తుంది, మనం 90 degrees రొటేట్ చేయాలి. సో ఎట్లా ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ చూస్తే మనకి ఇట్లా మ్యాట్రిక్స్ ఇస్తాడు. సో ఇలా మ్యాట్రిక్స్ ఇస్తాడు. సో ఇప్పుడు నంబర్ తీసుకుంటే, సో 1 2 3 4 10 13 12 11 55 43 25 31 26 16 15 14 అనుకున్నాం. సో దీన్ని మనం 90 degrees అంటే ఇట్లా రొటేట్ చేయాలి. సో దీన్ని మనం 90 degrees రొటేట్ చేస్తే ఎట్లా వస్తుంది అంటే, సో ఇక్కడ చూస్తే మనకు సో ఇక్కడ మనకు 90 degrees రొటేట్ చేస్తే ఈ 4 అనేది ఇట్లా వస్తుంది. 4 3 2 1 తర్వాత 11 12 13 10 తర్వాత 25 43 55 16 ఇక్కడ 14 15 16 26. సో ఇట్లా వస్తుంది మనకు. ఇది 90 degrees రొటేట్ చేసిన తర్వాత, 90 degrees రొటేట్ చేసిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది. సో యాక్చువల్లీ ఇక్కడ మనకి 0 1 2 3 0 1 2 3. సో ఈ 0,0 ఎలిమెంట్ మనకి ఇక్కడ చూస్తే లాస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కి వెళ్ళింది. సో ఇక్కడ లాస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కి వెళ్ళింది. సో ఇక్కడ ఫస్ట్ మనకు డైరెక్ట్ గా థాట్ అనేది రాదు, కాకపోతే ఒక 10-15 minutes మనం దీనిపైన స్పెండ్ చేసిన తర్వాత మనకి ఏమర్థం అవుతుందంటే, ఫస్ట్ ఒకవేళ దీని ట్రాన్స్పోజ్ కనుక్కుంటే, దీని ట్రాన్స్పోజ్ ఏమొస్తుంది, ఇక్కడ ఇంకో రో తీసుకుందాం. దీని ట్రాన్స్పోజ్ వచ్చేసి, సో దీని ట్రాన్స్పోజ్ 1 10 31 26, నెక్స్ట్ 2 13 55 16, తర్వాత వచ్చేసి 3 12 43 15, నెక్స్ట్ వచ్చేసి 4 11 4 11 25 14. సో ఇది ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ గివెన్ మ్యాట్రిక్స్. ఇది ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ గివెన్ మ్యాట్రిక్స్. సో దీన్ని మనం ఈ స్టెప్ నుంచి, సో ఇక్కడ మనం చూస్తే ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ కి తీసుకురావాలంటే ఏం చేయాలి మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం చూస్తే ఈ రో ఇంకా ఇది ఇక్కడ ఉన్న ఫస్ట్ రో ఇక్కడ ఉన్న లాస్ట్ రోలో ఉంది, ఇక్కడ ఉన్న లాస్ట్ రో ఇక్కడ ఉన్న ఫస్ట్ రోలో ఉంది. అంటే దీనిలో మనం రోస్ స్వాప్ చేయాలి. అంటే ఈ 2 రోస్ స్వాప్ చేయాలి, ఈ 2 రోస్ స్వాప్ చేయాలి. సో ఇట్లా స్వాప్ చేసినప్పుడు మనకు ఈ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది, 90 degrees రొటేట్ అవుతుంది. సో యాక్చువల్గా దీనికి బ్రూట్ ఫోర్స్ మెథడ్ ఏముంటుందంటే, ఇంకో ఖాళీ n cross n గ్రిడ్ తీసుకొని మనం, అంటే ఎంటీ ఇది, సో ఇది ఖాళీగా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న రో ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ ఉన్న కాలంలో పెట్టడం, ఇక్కడ ఉన్న రో ఎలిమెంట్స్ అన్ని సెకండ్ కాలంలో పెట్టడం, ఇక్కడ ఉన్న రో ఎలిమెంట్స్ ఇక్కడ సెట్ చేయడం. సో ఇట్లా చేస్తే మనకు ఎక్స్ట్రా స్పేస్ పడుతుంది. సో ఇక్కడ యాక్చువల్గా మనం ఒకసారి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చేస్తే, సో 1 minute మనం ఇక్కడ, సో ఇక్కడ ఇట్లా చేయడం వల్ల మనకు ఎక్స్ట్రా స్పేస్ అయితే పడుతుంది. కానీ మనకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎట్లా ఉంటుందంటే, సో మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి 1 minute. సో మనకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి
ఇట్లా ఉంటుంది. n, n గ్రిడ్ ఇచ్చేసి ఇంకా ఇది మనకి ఇచ్చిన అరే అంటే 2D అరే. సో ఇక్కడ చూస్తే మనకు O of n స్క్వేర్ స్పేస్ లో చేయమంటాడు. సారీ, O of n స్క్వేర్ టైం కాంప్లెక్సిటీలో చేయమంటాడు. ఇంకా O of 1 స్పేస్ అంటే మనం ఇక్కడ నో ఎక్స్ట్రా స్పేస్ అన్నట్టు. సో నో ఎక్స్ట్రా స్పేస్, నో ఎక్స్ట్రా స్పేస్. సో ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ ఏం చేసినాం, ఫస్ట్ స్టెప్ ఫైండ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్. సెకండ్ స్టెప్ స్వాప్ ద రోస్. అంతే. సో ఈ రోస్ ఎలా స్వాప్ చేయాలంటే సపోజ్ నాకు 5x5 గ్రిడ్ ఇచ్చిండు. ఒకవేళ మనకు 5x5 ఇస్తే సో ఇలా 1 2 3 4 ఇది 5. సో ఇలా 5x5 గ్రిడ్ ఇస్తే నా లాస్ట్ కి నా స్వాపింగ్ ప్రాసెస్ ఏమవుతుందంటే నేను 0th రోని n-1th రోతో స్వాప్ చేస్తా. ఫస్ట్ రోని n-1 రోతో స్వాప్ చేస్తా. అంటే దీంతో స్వాప్ చేస్తా, దీంతో స్వాప్ చేస్తా. ఇక్కడ ఉన్నదాన్ని స్వాప్ చేయలేము, అంటే స్వాప్ చేసినా కూడా సేమ్ పొజిషన్ లో ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడనే ఉంచుతాం అన్నట్టు. సో దీనికి మనం ఇప్పుడు కోడ్ చేయాలి. ఒకసారి మనం కోడ్ చూస్తే, సో ఇక్కడ కోడ్ చూద్దాం. సో మనం ఫస్ట్ రైట్ కోడ్ ఫర్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినాం ఆల్రెడీ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కి కోడ్ ఫర్ int i equals to 0, i is less than n, i plus plus. For int j equals to n-1, j is greater than or equals to I, j minus minus. So swap matrix of ij comma matrix of ji. సో ఇది స్వాపింగ్ అయిపోయింది మనకు. సారీ, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ స్వాపింగ్ ద రోస్. అంటే మనం డైరెక్ట్ రోస్ ని స్వాప్ చేయలేం, కానీ ఇక్కడ మనం రోస్ లోని ఎలిమెంట్స్ ని స్వాప్ చేస్తాం. సో ఎలిమెంట్స్ ఇక్కడ వరకు, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏ వరకు మనం స్వాప్ చేయాలంటే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనము ఇది 4x4 గ్రిడ్ అనుకున్నాం. సో ఇక్కడ చూస్తే మనం ఈ రో వరకే మనం స్వాప్ చేస్తాం, అంటే ఇది ఇక్కడ తీసుకుంటాం, ఇది ఇక్కడ తీసుకుంటాం అంతే. సో మనం ఏం చేస్తాం, n లెంత్ ఉంటుంది కదా, n/2 వరకు పోయి n/2 వరకు ట్రావెల్ చేసి ఈ ఫ్రంట్ డౌన్ ఉన్నాయి పైకి తెస్తాం, పైన ఉన్నాయి కిందికి వేస్తాం. సో మనం n/2 రోస్ వరకు ట్రావెల్ చేస్తే చాలు, మొత్తం రోస్ అన్ని ట్రావెల్ చేయాల్సిన పని లేదు మనకు. సో మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు సో ఫర్ i equals to 0, i is less than n, so i is less than n/2, i plus plus. Okay, so i is less than n/2, i plus plus. In j equals to 0, j is less than n, j plus plus. Swap matrix of ij comma matrix of, ఇది ఎట్లా తీసుకోవాలంటే మనం లాస్ట్ బట్ అంటే n-1 minus i of j. సో ఇది ఎందుకు ఇట్లా తీసుకుంటాం అంటే చూడండి, మనం ఇప్పుడు సారీ చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇక్కడ చూస్తే మనము ఇది 3x3 గ్రిడ్ అనుకోండి, సారీ ఓకే 4x4 తీసుకున్నాం మనము. సో ఇక్కడ ఈ ఎలిమెంట్ ని ఈ రోలో ఎలిమెంట్ ని ఈ రోలో ఎలిమెంట్ తో స్వాప్ చేస్తున్నాం. ఈ రోలో ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రోలోది ఇది ఏంటి, ఇది n=4 కదా. ఇక్కడ n=4 అన్నప్పుడు ఈ రో నెంబర్ ఏమైతుంది 0 1 2. 2 ఎట్లా ఆప్షన్ చేస్తాం మనం, 4 - 1 మైనస్ ఇక్కడ i వాల్యూ ఎంత, ఇక్కడ i వాల్యూ అంటే 1 కదా. సో 1 అంటే వీటి రెండింటిని స్వాప్ చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూని యూజ్ చేసుకొని ఈ రోని రాబట్టుకోవాలి మనం. ఈ రో నెంబర్ ఎట్లా రాబట్టుకుంటాం అంటే n-1 - i చేస్తే వస్తుంది మనకు. సో
అందుకనే మనం n మైనస్ 1 మైనస్ ఐ చేస్తున్నాం. సో ఇక్కడ చేసిన తర్వాత సో ఇంతే ఇంకా ఫంక్షన్లో. సో సో ఇక్కడ చూస్తే మనం ఇంతే, ఏం రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ మ్యాట్రిక్స్ అంటే ఇన్ ప్లేస్ రీప్లేస్మెంట్ చేయాలి మనం, ఇన్ ప్లేస్ రొటేషన్ ఇది. సో ఇక్కడ ఒకసారి కంపేర్ చేద్దాం మనం. ఉంటుంది కంపారిజన్ వచ్చింది. ఓకే, ఇక్కడ మ్యాట్రిక్స్. ఓకే, దీన్ని మనం రిప్లేస్ చేద్దాం. మ్యాట్రిక్స్ ఓకే, ఇక్కడ సబ్మిట్ చేస్తే మనం సో గైస్ అన్ని టెస్ట్ కేసు పాస్ అయినాయి మనకి ఇక్కడ. ఇంకా మనం ఇదే ప్రోగ్రామ్ ని పైథాన్ లో కూడా చూద్దాం. సరే, పైథాన్ లో చూస్తే మనం ఆల్రెడీ సో ఇక్కడ రాసించాను. సో ఇక్కడ చూస్తే మనము ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఏంటంటే మనకు ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చేసి నెక్స్ట్ దీన్ని మనం రోస్ స్వాపింగ్, రోస్ లోని ఎలిమెంట్స్ ని స్వాప్ చేయడానికి. సో ఇది కూడా సేమ్ కోడ్, అంటే కోడ్ సింటాక్స్ ఒకటి వేరే, లాజిక్స్ మాత్రం సేమ్. సో ఇది గైస్, మనకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగొచ్చు. థ్యాంక్ యూ గైస్.